మగువన్. That's right. తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీరు మెచ్చిన సినిమా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం మీరు మెచ్చిన సినిమా కార్యక్రమంలో మీరు చూడబోతున్న చిత్రం భారతీయుడు. మనకున్న అతి కొద్ది మంది మంచి నటులలో కమల్ హాసన్ ఒకరు. గ్రేట్ క్రియేటర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశారు. తన కూతురు ఆపదలో ఉంటే ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లిన తండ్రి అక్కడ ఎవరూ ఆమెను పట్టించుకోకుండా ఆమె మరణానికి కారణమైతే ఎంత ఆవేదన చెందుతాడో ఈ సీన్లో మీరే చూడండి. కాదంటలేదు పెద్ద ఆయన, పద్ధతి అంటూ ఉంది కదా. తెల్లారిన తర్వాత తలారిని పంపుతాను. వాడు చుట్టుపక్కల విచారించి మీరు నాకు చెప్పింది నిజమే అన్నాడు అనుకోండి, వెంటనే పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ పంపుతా. దానికంత టైం లేదండి. ఇప్పుడే కావాలంటే 150 రూపాయలు అవుతుంది. భగవంతుడా, రెత్తితే డబ్బు ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేయడానికి ఎందుకంటే డబ్బులు అడుగుతారు. నేను ఉన్నవాడు ఇస్తాను, లేని వాడికైతే ఏంటి? లేనోడు ప్రాణాలతో ఉంటే ఏంటి, చస్తే ఏంటి? వారింకా రాలేదు. కావాలంటే గాజులు తీసుకుని నా బిడ్డని కాపాడండి అయ్యా. ఏమిటమ్మా నగలు? నేనేమన్నా మారబడి అనుకున్నావా? వద్దమ్మా, మీ ఆయన చాలా నిజాయితీ పరుల్లో ఉన్నాడు. ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే నా ఉద్యోగం పోతుంది. వారి మీద కోపంతో నా బిడ్డ ప్రాణాలు తీయకండి డాక్టర్ గారు. ప్రాణం గీయడం అనుకుంటే ఉద్యోగం చేయలేమమ్మా. రోజుకి ఇలాంటి 100 వస్తుంటాయి పోతుంటాయి. అంతా ఆయన రాని చూసుకుందాం. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. నీ కూతురేనా ఆ పిల్ల? ఒంటి మీద గుడ్డ లేకుండా అక్కడ వాన్లో తడుస్తుంది, వెళ్ళి చూడు. ఎందుకైనా వర్షంలో ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పని చేసావు. అడిగిన డబ్బులు ఇచ్చింటే గొడవ ఉండేది కదా. ఇప్పుడు చూడండి, పోలీసులు సంతకం పెట్టిందే తీసుకెళ్ళినారు. డబ్బు కట్టిందే బాడీని మార్చుకుని తీసుకెళ్ళరు. అంతా తమ వల్లే. నా వల్ల అయిందా? నా వల్లమ్మా, నా వల్ల తల్లి. నేను చేసింది తప్ప, నేను చేసింది తప్ప, నేను చేసింది తప్ప. చేసింది తప్పంటారా? నేను చేసింది తప్ప, చేసింది తప్ప, చేసింది తప్ప. మామూలుగా మనకి డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆర్టీఏ డిపార్ట్మెంట్ మనకు నరకం చూపిస్తుంది. అదే లంచం ఇస్తే డ్రైవింగ్ లైసెన్స్ నడుచుకుంటూ మన ఇంటికి వచ్చేస్తుంది. అలా ఎందుకు అంటే ఎవరి లంచాలు వారికి ఎంత అందాలో అలా సక్రమంగా అందరికీ అందితే అలాగే జరుగుతుందన్నమాట. అయితే దానికి కొన్ని పద్ధతులుంటాయి, కొంతమంది బ్రోకర్లు ఉంటారు. అదెలాగో మీరే చూడండి. నేనండి. ఏం కావాలి? హెవీ డ్యూటీ ట్రక్ అండ్ ట్రైలర్ లైసెన్స్ కావాలి. పార్టీ ఎవరు? నేనేనండి. అన్ని పేపర్లు ఉన్నాయా? రేషన్ కార్డు, ఎల్ఎంవి అన్ని పేపర్స్ ఉన్నాయండి.
రిజెక్టెడ్ నెక్స్ట్ అన్ని పేపర్లు కరెక్ట్ గా ఎందుకు సార్ రిజెక్ట్ చేశారు? ఐ వాంట్ నో రీజన్ వై యు రిజెక్టెడ్ ఇట్ వై ఏంటని మరుగుడు అంత పెద్ద అవసరం బట్టి తీసుకొని మరుగుతావా? గుడ్ మార్నింగ్ ఆఫీసర్, వాట్ ఇస్ ది ప్రాబ్లం? ముఖ్యమైన పేపర్ లోపల పెట్టుకుంటా లైసెన్స్ అంటే నెట్టాడు. టెన్షన్ ఇవ్వకండి ఆఫీసర్, ఐ విల్ టేక్ కేర్. చెప్పేది వినో, తడిసిన టవల్ లాంటి నీ ముఖాన్ని పిండేస్తాను రేపు. ఇక్కడికి రావాలనుకుంటే ఇంటర్ స్టేట్ టూరిస్ట్ పర్మిట్, ఎర్త్ మూవర్, ఆయిల్ ట్యాంకర్, నీళ్ల బండి, లారీ డ్రైవర్ ఏమన్నా చూసి తీసుకురాకుండా పోయి ఎల్ఎల్ఆర్కి పేరేంటమ్మా? సరే రేష్మ, రేషన్ కార్డ్, ఎంసీ, ఇంటర్ సర్టిఫికేట్ ఇవన్నీ జెరాక్స్ తీసి 7 ఫోటోలతో ఈ ఫామ్ ఫిల్అప్ చేసి తీసుకురావాలి. చెప్పవయ్యా, మధ్యలో దొరికే తనులు తింటావు. ఏంటి పార్సారదే? అరే నా పేరు నీకెలా తెలుసు? స్టిక్కర్లో మొహాన్ని అతికించావుగా, ఏం కావాలి? డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. 365 35 అన్నారే. 35లో అవుతుంది, 365లో అవుతుందయ్యా. ఏంటి డిఫరెన్స్? ఆ మేడం ఎట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళి ఆఫీసులో మైల్ దూరం క్యూలో తోక ఎవరు నుంచుంటే 10 నుంచి 10:30 వరకు ఫారాలు తీసుకుని మూసేస్తాడు. 3 రోజులు చుట్టూ తిరగాలి. ఎక్కడ పనిచేయడం? లాస్ ఆఫ్ పేలో వచ్చావా? 3 రోజులు జీతం, టాక్సీ ఛార్జీ, ఆటో ఛార్జీ ఇవన్నీ లెక్కేసి చూసుకో. 900 అవుతుంది. 900 బెటర్, 365 బెటర్. ఏంటి మరి ఇంత చందు, ఇలాంటి చక్కెరపల్లి దద్దోజనం గారితో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోబాక. నువ్వు బావా ఊరుకోవా. ఇదే విధంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ ముందు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఐ విల్ ఇన్ఫార్మ్ పోలీస్. ఇదిగో ఇది చూసావా? ఏంటిది? అసిస్టెంట్ కమిషనర్ది. ఆయనకు నేనే సప్లై. వెళ్ళి చెప్పుకోవా. ఐ విల్ రైట్ టు ద హిందూ. నువ్వు హిందీలో రాసుకుంటావు, సందులో రాసుకుంటావు. ముందు నువ్వు ఇక్కడి నుంచి చల్లవయ్యా. చందు, ఐ విల్ సీ దిస్ మ్యాన్ డస్ నాట్ గెట్ లైసెన్స్. నువ్వు నన్నేం చేయగలవయ్యా? ఏ పార్సాదే, నా పేరు నీకెలా తెలుసు? ఏ పేరు పొందుతా నీ నామే చెప్తున్నాయా? ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళలేదో ఎజిట్ లోంచి నీ పేరు దించేస్తా. దిస్ ఫెలోస్ ఆర్ టాకింగ్ టూ మచ్. ఏంట్రా మాట్లాడుతున్నావు? నాలో నేనేదో మాట్లాడుకుంటున్నా. అది ఇక్కడ మాట్లాడదు, ఎర్ర గడికెళ్ళి మాట్లాడు. నా ఇల్లు అక్కడ నీకెలా తెలుసు? ఓ, నీ ఇల్లు ఎక్కడ? అయితే తొందరగా ఇంటికెళ్ళు. స్వాతంత్ర్య పోరాటం జరిపిన ఎంతో మంది అజ్ఞాత వీరుల త్యాగఫలమే ఈనాటి మన స్వాతంత్ర్యం. అలాంటి ఒక అజ్ఞాత వీరుడు బ్రిటిష్ వాళ్లను ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాడో, వాళ్ల అన్యాయాలను, అరాచకాలను ఎదుర్కొని వాళ్లని ఎలా చీల్చి చెండాడాడో ఈ సీన్ చూస్తే మీకే తెలుస్తుంది. స్వాతంత్ర్య పోరాటంలో స్త్రీలు కూడా కీలక పాత్ర పోషించారు. తోలు బొమ్మలాటల ద్వారా ప్రజల్లో దేశభక్తి కలిగేలా ఒక స్త్రీ చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది. కానీ ఆమె బ్రిటిష్ వారి ఆగ్రహానికి గురవుతుంది. చివరికి ఆమెను తోటి అబలలతో పాటు నగ్నంగా నిలబెడితే ఆ అవమానం భరించలేక ఆ స్త్రీలందరూ పక్కనే ఉన్న జలపాతంలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు. కానీ ఒక స్త్రీ మాత్రం చనిపోకుండా మొండిగా అలాగే ఉండిపోతుంది. ఆమె ఎందుకలా ఉన్నది అంటే ఈ సీన్ చూస్తే మీకే అర్థమవుతుంది. Yes, we're going to set you all free. Miku, Madres Nachaladu, Kada. Bring out the important leaders first. Come on, teach them a lesson. Fast! What there, you bitch!
ఎవరది? దగ్గరికి రాకండి. ఏ విదేశీ వస్త్రాల్ని తగలపెట్టాం, అందుకని ఆడవాళ్ళందరినీ విమర్శలు చేసి గుడ్డలు తగిలిపెట్టించాడా కలెక్టర్ హట్కిన్స్. ఆ అవమానం తట్టుకోలేక అందరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఘోరాన్ని ఎవరికైనా తెలియజేయాలని నేను ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్నాను. మీకు తెలియజేశాను, ఇక మీరు వెళ్ళొచ్చు. అందుకని మీరు కూడా వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటారా? ఇంత దారుణం జరిగిన తర్వాత ఏ కన్నె పిల్ల ప్రాణాలతో జీవించదు. స్వాతంత్ర్య పోరాట సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక ఉత్తుంగ తరంగంలా లేచారు. ఎంతో మంది ఆయనతో పాటు పోరాటంలో పాల్గొన్నారు. అలా పోరాటంలో పాల్గొనడానికి వెళ్లిన ఒక వీరుడు తన ప్రియురాలికి ఒక కుంకుమ భరణ ఇచ్చి అందులోని కుంకుమ అయిపోయేలోగా తాను తిరిగి వస్తాను అని మాట ఇస్తాడు. మరి సరిగ్గా అందులోని కుంకుమ అయ్యేలోగా అతను తిరిగి వస్తాడో రాడో ఈ సీన్ చూస్తే మీకే తెలుస్తుంది. ఆకాశం చిరు జల్లులు కురియును మన కోసం ఎదలో మరిగే శోభం అంతా నేడు చెప్పలెక్కిపోయాక ఉప్పు తొలగిపోయింది చిన్నమ్మ నట్టనడి రాత్రిలో నవ్వు మొక్క విచ్చింది చిట్టమ్మ
నేస్తమా నేస్తమా నీ కోసం గాలినై వచ్చిన నేడు పూలు తేనెలా నీ రూపం గుండెలో దాచిన చూడు నీ కాలికి మట్టినై తోడు ఉండనా నన్ను పాపకి రెప్పన కావలుండనా ఆశనై కోరి శ్వాసనై చేరి కౌగిట్లో చోకొట్టి గుండె హారతివ్వనా నేడు తెప్పరెళ్ళిపోయాన ఉప్పు తొలగిపోయింది చిన్నమ్మ కట్టనాడి రాత్రిలో నవ్వు మొగ్గ విచ్చింది చిట్టమ్మ మర్మకళ గురించి మనలో చాలా మందికి తెలియదు. ఇది కేరళకు చెందిన ఒక యుద్ధ విద్య. ఆ విద్యతో మనిషిలోని అవయవాలను పనిచేయకుండా చేయొచ్చు, లేదా ఆ మనిషి ప్రాణాలనే తీయొచ్చు. ఈ మర్మకళలో చేతి వేళ్లనే ఆయుధాలుగా ఉపయోగిస్తారు. దాదాపుగా మరుగున పడిపోతున్న ఈ మర్మకళను ఈ చిత్రంలో ఒక ముసలి వ్యక్తి ఉపయోగిస్తాడు. అతనే భారతీయుడు. లంచం తీసుకుంటున్న వాళ్ళని చంపడం కోసం ఈ మర్మకళని ఉపయోగిస్తాడు భారతీయుడు. చదువు తెలుస్తుంది. ప్రజలను కొల్లగొట్టు నీకు ఈ భీముపై చోటెందుకు? భారతీయుడు. ఎవడా నువ్వు? ఎగతాళిగా ఉందా? లంచం అడిగితే అది తనవాడైనా పరాయివాడైనా చంపడం ఒకటే మార్గం అని నమ్మిన భారతీయుడు లంచం తీసుకునే వాళ్ళందరినీ వరుసగా చంపేస్తూ ఉంటాడు. ఇది ప్రజలకు తెలిస్తే లంచం తీసుకునే వాళ్ళకి ఒక హెచ్చరికగా ఉంటుందని ఒక టీవీలో లైవ్ ప్రోగ్రామ్గా లంచం తీసుకునే ఒక వ్యక్తిని చంపడం టెలికాస్ట్ చేస్తాడు భారతీయుడు. చచ్చే ముందు కూడా లంచం గురించే ఆలోచించే ఈ వ్యక్తిని చూస్తే మనలో లంచం అనేది ఎంతగా జీర్ణించుకుపోయిందో మీకే అర్థమవుతుంది. నువ్వు మాత్రం మిలిటరీకి పోయి తప్పించుకున్నావు, ఇవాళ చిక్కావు. నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. ఏదో అపరాధం, సస్పెండ్, 1 సంవత్సరం జైలు శిక్ష అయితే పర్వాలేదు. మీరు ఇలా పొడిచి చంపేంత ద్రోహం చేశారో చెప్పండి. నువ్వు చేసింది సామాన్యమైన ద్రోహం కాదు, దేశద్రోహం. నువ్వొక్కడివి తీసుకోవడం వల్ల నీ కింది వాళ్ళు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. అదేవిధంగా మున్సిపాలిటీలు, పంచాయతీలు, క్రయం, విక్రయం, వ్యవసాయం, విద్యుత్ శక్తి, విద్య, వివాహం, వృత్తి అన్నిట్లో లంచాలు మరిగి మరిగి దేశాన్ని ఎదగనివ్వకుండా ప్రగతి శూన్యం చేస్తున్నారు. గాలి కాలుష్యం, నేల కాలుష్యం, నీరు కాలుష్యం, సహజ సంపదలు సమృద్ధిగా ఉన్న ఈ దేశాన్ని అడుక్కునే దశకు దిగదార్చారు. దేశాన్ని తాకట్టు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. పక్కనున్న చిన్న చిన్న దీవులన్నీ అద్భుతంగా పురోగమిస్తున్నాయి. ఎందుకని? ఎలా? అక్కడ లంచం లేదు. ఉంది ఉంది. అక్కడ
కర్తవ్యం మీరినందుకురా లంచం. ఇక్కడ కర్తవ్య నిర్వహణకు లంచం, రేషన్ కార్డుకు లంచం, పిల్లల్ని స్కూల్లో చేర్చడానికి లంచం, రైల్వే టికెట్లకు లంచం, రైతుకు రుణం కావాలంటే లంచం, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ప్రసూతి కేంద్రం నుంచి శ్మశానం వరకు లంచం 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 లంచం. జాతీయ సమైక్యతాభావం ఈ దేశంలో లంచంలో మాత్రమేరా ఉంది. చిన్న చిన్న లంచాలే కదా, ఏం పర్వాలేదు అందరూ ఇస్తున్నారని అందరూ అలక్ష్యంగా ఉన్నందువల్లే మన కళ్ళకు కనపడకుండా క్యాన్సర్ వ్యాధిలా ఈ లంచం భయంకరంగా దేశాన్ని ఆవహించింది. లంచం తీసుకోవడము తప్పు, ఇవ్వడము తప్పని అందరూ గ్రహించటానికి ఈ బహిరంగ హత్య. అయ్యా, నన్ను చంపినంత మాత్రం సమస్య తీరుతుందా చెప్పండి? తీరుతుంది, తీరాలి. నాలా ప్రజలందరినీ కత్తులు తీయమంటలేదు. లంచాలు ఇవ్వకండి, లంచగొండితనాన్ని అంతం చేయండి, లంచం నశించాలి. ఇందాక నా పోరాటం సాగుతుంది. అయ్యా అయ్యా అయ్యా, ఒకే ఒక్క ఫోన్ కాల్ 499367 చేసేవండి. 1 hour లో మీకు ఎంత డబ్బు కావాలో తెచ్చిమంటాను. ప్లీజ్ నన్ను వదిలేయండి, దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. మీరు మారర్రా. నేనే హత్యలు చేయడం తప్పే కాదు. ఆంగ్లేయులు ఈ దేశాన్ని దోచుకుంటుంటే కొట్టి కొట్టి రేఖలు అరిగిన చేతులివి. స్వదేశీయులు తిరిగి అదే పని చేస్తుంటే చేతులు ముడుచు కూర్చోలేను. ఇక మీద ఎవడైనా గవర్నమెంట్ ఆఫీసులో లంచం అని నోరెత్తితే చంపుతాను. లంచం ఇచ్చినా చంపుతాను. లంచం ఇవ్వలేదని పని జాప్యం చేసినా చంపుతాను. జై హింద్. తన కొడుకు లంచం తీసుకుంటున్నాడని తెలిసి అతన్ని కూడా చంపడానికి సిద్ధమవుతాడు భారతీయుడు. కానీ ఈ విషయం అతని కొడుకు తెలిసి అతని నుంచి జాగ్రత్తగా ఎస్కేప్ అయిపోయి పోలీసుల దగ్గర రక్షణ పొందుతాడు. తండ్రిని అరెస్టు చేయించి హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకుంటాడు అతని కొడుకు. కానీ భారతీయుడిని ఎవరు మాత్రం ఆపగలరు చెప్పండి? పోలీసుల నుంచి తప్పించుకుని భారతీయుడు తన కొడుకుని చంపేస్తాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ ఓకేనండి, ఈ వారం మీరు మెచ్చిన సినిమా కార్యక్రమంలో భారతీయుడు చిత్ర విశేషాలను తెలుసుకుని ఆనందించారు కదా. మరి వచ్చే వారం మరో మంచి సినిమాతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.